అంచనాలకు మించి ఆర్బీఐ ఒకేసారి 0.5% రెపో రేటు తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉత్తేజం నింపిందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ప్రసాద్ చెప్పారు. ప్రజలకు ఈఎంఐల భారం తగ్గుతుందని, కంపెనీల కార్యకలాపాలు పెరిగేందుకు దోహదం చేస్తుందంటున్న ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. వరుసగా ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించింది. వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండి వివేక ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఆర్బీఐ మరోసారి కూడా రెపో రేట్లను తగ్గించింది. ఏ మేర తగ్గించింది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు కూడా ఆర్బీఐ యొక్క స్థిరమైన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఏ దేశంలోనైనా ద్రవ్య వినియోగం, ద్రవ్య సప్లై సరిగ్గా మెయింటైన్ చేయడం ఒక ప్రధాన ఉద్దేశం అయితే, రెండవది ఆ దేశాల్లో ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించడం. తగ్గిన తర్వాత వాళ్ళు చేయగలిగింది ఏంటంటే గ్రోత్ పెంచాలి. గ్రోత్ పెంచాలి అంటే ఏం చేయాలి? రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, బారోవర్స్కి ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళు చెల్లించవలసిన వడ్డీ కూడా తగ్గించడం ఒక మార్గం. రెండవది, వాళ్ళకి వ్యాపార అవకాశాలు అపరిమితంగా పెంచాలి. వ్యాపార అవకాశాలు పెంచాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి ద్రవ్యం కనుక అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ వడ్డీ రేట్లకి ఎక్కువ అమౌంట్లు కనుక వడ్డీకి దొరికేటట్లయితే అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ప్రైవేట్ సెక్టర్ కూడా పబ్లిక్ సెక్టర్తో పోటీ పడి కొత్తగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి జీడీపీని పరిగెత్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే వడ్డీ రేటు తగ్గిస్తే అందరూ అనుకున్నట్లుగా ఆర్బీఐకో బ్యాంకులకో నష్టం అనుకుంటారు, కానీ దేశానికి విపరీతమైన లాభం. దానికి కారణం క్యాపిటల్ అనేది తన సరసమైన ధరలు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇవాళ చేసినటువంటి 50 బేసిస్ పాయింట్స్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే 0.5% అంటాం. ఈ 0.5% అనేది ఒక రకంగా సర్ప్రైజ్ ఆన్ ద పాజిటివ్ సైడ్. వాళ్ళు చేసింది రెండు చర్యలు. ఒకటి, రెపో రేటు 0.5% తగ్గిస్తే అన్ని కంపెనీలకి కూడా ఎవరెవరైతే బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారో వాళ్ళకి 9-10%లో కనుక ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1,00,000 కోట్లు కనుక అప్పు తీసుకుంటే దాని మీద 10% వడ్డీ చెల్లిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇలా 0.5% తగ్గటం మూలంగా వీళ్ళకి వచ్చే లాభం ఎంత అని చూస్తే ఇమ్మీడియట్గా 0.5% అనగానే 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఆ కంపెనీకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ గత 2 సార్లు కూడా 25 బేసిస్ పాయింట్ తగ్గిస్తూ వచ్చింది. 2 సార్లు ఆ విధంగా ప్రకటించింది. ఈసారి 50 పాయింట్లు తగ్గించింది. రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి, ఆల్రెడీ అప్పు తీసుకున్న వాళ్ళకి వడ్డీ రేటు తగ్గి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఖర్చులు మిగులుతాయి, అంటే కంపెనీలకు లాభాలు పెరుగుతాయి. రెండవది, కొత్తగా కనుక మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుని బ్యాంకులకు అప్లికేషన్లు పెడితే మా దగ్గర అంత డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది కాబట్టి మీకు అప్పు ఇవ్వలేకపోతున్నాము అని చెప్తున్నారు. అందుకని ఆ మాట చెప్పడానికి అవకాశం లేకుండా బ్యాంకింగ్ సిస్టంలోకి మా దగ్గర మీరు అంత డబ్బు దాయక్కర్లేదు, ఆ 2,50,000 కోట్లు కూడా మీరే లెండ్ చేసుకోండి అని బ్యాంకులకు ఇచ్చేసింది. అంటే బ్యాంకులకి వడ్డీ రేట్లు ఇప్పుడు వరకు 4%, 5% ఆర్బీఐ దగ్గర దాచుకున్న డబ్బులు తీసుకోవడానికి అవకాశం 2,50,000 కోట్లు వచ్చింది. వీళ్ళు కట్టవలసిన వడ్డీ తగ్గింది. కొత్తగా బారోవర్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి కొద్ది గొప్ప మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ముందు వస్తున్నారు. అంటే బ్యాంకుగా నేను ఆలోచిస్తే నేను అప్పు ఇవ్వడానికి మంచి బారోవర్స్ ఉన్నారు, సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు జంకటం లేదు, నాకు వచ్చేటువంటి డిపాజిట్ల మీద నేను చెల్లించవలసిన వడ్డీ తగ్గబోతున్నది. 4వ అంశం ఏంటంటే, నేను ఆర్బీఐ దగ్గర తక్కువ వడ్డీతో పెట్టుకున్న డబ్బులు వాళ్ళు రిలీజ్ చేసేస్తానంటున్నారు. అంటే దాన్ని నేను ఎక్కువ వడ్డీకి మా ప్రజలకు అప్పించుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా లాభం రావటమే కాకుండా ఏదైతే తీసేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టమని చెప్పిందో లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో, అది కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, దాని మీద ఏకంగా 3.75% 3 లక్షల కోట్ల లాభం వస్తుంది. ఇన్ని లాభాలు ఒకేసారి రావటం అనేది చాలా అరుదుగా జరిగే అంశం. ఇకపోతే అంతర్జాతీయంగా కనుక చూస్తే డౌన్ సైడ్ కొద్దిగా రిస్క్ ఏముంటే ఆలోచించాలంటే, మనం వడ్డీ రేటు తగ్గించడం మూలంగా డిపాజిటర్లకు తక్కువ ఇస్తాం. అంటే భారతదేశ బ్యాంకుల్ని నమ్ముకుని ఇన్వెస్ట్ చేసేటువంటి ఫారిన్ ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు, ఒక అంశం. రెండవ అంశం ఏంటంటే, ఒక రకంగా చూస్తే ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఇచ్చినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని యూరోపియన్ ఇండెక్స్లో ఎప్పుడో కలిపేశారు, దాదాపుగా లాస్ట్ ఇయర్ జూన్లోనే. అందువల్ల ఏం జరిగింది, ఆల్రెడీ మన బాండ్స్ని తెలియకుండా ఫారినర్స్ చాలామంది కొనుక్కునే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ అయాచిత లబ్ధి. అంటే వాళ్ళు కట్టినప్పుడేమో ఎక్కువ వడ్డీ రేటు ఉంటే ఇప్పుడు వడ్డీ రేటు తగ్గడంతో ఆదాయం తక్కువ వస్తుందని భయపడరు, వాటి విలువ పెరిగిపోతుంది. అంటే ఇండియాని నమ్ముకుంటే నాకు లాభం వచ్చిందని తెలిస్తే ఇంకా నమ్మటానికి అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి సొమ్ము సేకరించవచ్చు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండే ఫండ్స్, ప్రజలకి ఊతం ఇవ్వచ్చు, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు, వెహికల్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. అన్ని రకాల లాభం ఉండే కంట్రీకి ఖచ్చితంగా మంచి జరగాలంటే ఇటువంటి పరిణామం అందరూ ఆహ్వానించాలి. సరే, ఓకే సార్. ఇప్పుడు ఒకవేళ నేనే అనుకోండి, ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్నాను, ఇప్పుడు ఏ బేసిస్ పాయింట్ తగ్గాయి, నేను బ్యాంకును ఏ విధంగా సంప్రదించాల్సి ఉంటుంది? ఆటోమేటిక్గా నా లోన్ భర్మీకి సంబంధించి ఈఎంఐల తగ్గుతుందా, లేకపోతే
వడ్డీ రేటు ప్రస్తుతం ఈఎంఐలో తగ్గించే విధంగా చూడాలి, దానికి సంబంధించిన సౌలభ్యాలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు సౌలభ్యాలు 2 రకాలుగా ఉంటాయి. బ్యాంకుల్లో మనం లోన్ తీసుకునేటప్పుడు మనకి 2 రకాల ఫెసిలిటీస్ లేదా అవకాశాలు ఇస్తారు. మీరు ఫిక్స్డ్ రేట్ కావాలా, ఫ్లోటింగ్ రేట్ కావాలా అంటారు. అంటే మీరు తప్పు చేసి అయినా కూడా నాకు లాభం రావాలని కోరుకోవటం పొరపాటు కాబట్టి మీరు కనుక అతి తెలివితో అంతకుముందు ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయేమో కాబట్టి పెంచకుండా ఉండాలి అని ఫిక్స్డ్ రేటు ప్రకారం సైన్ చేసి కనుక లోన్ తీసుకుంటే మీకు వచ్చే లాభం 0, ఏమీ ఉపయోగం ఉండదు. అలా కాకుండా మీరు ఫ్లోటింగ్ రేట్లో కనుక తీసుకున్నట్లయితే ఇలా జరిగినప్పుడు ప్రతి బ్యాంకు కూడా ఫ్లోటింగ్ రేటు ప్రకారం 3 నెలలకు ఒకసారి అడ్జస్ట్ చేస్తుంది. అంటే ఇవాళ రిపో రేటు తగ్గినా 2-3 నెలలు పట్టచ్చు, కానీ తగ్గుతుంది. తగ్గితే 90% ఆఫ్ ద బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీరు కట్టవలసిన ఈఎంఐ తగ్గించవు, కానీ మీరు కట్టవలసిన డ్యూరేషన్ అంటే మీరు ఇప్పటి నుంచి 7 నెలల 9 నెలలు 7 సంవత్సరాలు 9 నెలలు కట్టాలనుకోండి ఇన్స్టాల్మెంట్లు. ఇలా తగ్గడం మూలంగా మీకు ఏమని చెప్తారంటే ఇంతే ఇన్స్టాల్మెంట్ కడుతూ పోండి, మీకు అలవాటు అయిపోయింది కాబట్టి, కానీ 7 సంవత్సరాల 9 నెలల బదులు 7 సంవత్సరాలు కడితే చాలు అని చెప్తారు. అంటే మీరు తిరిగి చెల్లించవలసిన భారం తగ్గుతుంది. దానితో మనకు ఉత్సాహం పెరిగి ఇంకా కొత్తగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ధైర్యం వస్తుంది. డిపాజిటర్స్ ఒకళ్ళు మాత్రం కొద్ది కోపం రావచ్చు, వాళ్ళకి మాత్రం రాబోయే రోజుల్లో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిపాజిట్ రెన్యూ చేసేటప్పుడు మాత్రం వడ్డీ రేట్లు తగ్గుతాయి. అది ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి వాళ్ళు సర్దుకుంటారు, సర్దుకోక తప్పనిసరి పరిస్థితి. వాళ్ళు ఒక్కళ్ళే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు, ఇంకెవ్వరూ డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఓకే సార్, ఆర్బీఐ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల ఆర్థిక పరిస్థితికి ఎంతో ఊతమిస్తుందని, అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా కూడా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల భారత ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరుగవుతుందని చెప్పి కూడా వివికే ప్రసాద్ గారు చెప్తున్నారు.